చిన్న చిన్న మీకు కూడా ఇలానే అనిపించిందా? మీరొక్కరే కాదు, ఈ జనరేషన్ పిల్లల్ని పెంచడం అంటే పాత జనరేషన్ అంత ఈజీ కాదు. వారి ప్రపంచం వేరేలా ఉంటుంది. హైలీ డిస్ట్రాక్టెడ్, డిజిటల్లీ అడిక్టెడ్, ఫాస్ట్ పేస్డ్ అండ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. బట్ హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. ఈ రోజుల్లో పేరెంటింగ్ కాస్త కష్టం అనిపించవచ్చు, కానీ ఈ తరం పిల్లల కండిషన్స్, ఆలోచన విధానం అర్థం చేసుకుంటే పేరెంటింగ్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్య. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతుంది ఈ తరం పిల్లల పేరెంటింగ్ గురించి. పిల్లలతో మన కనెక్షన్ కట్ అవ్వకుండా వారిని ఎలా ఆనందంగా, బాధ్యతగా, కాన్ఫిడెంట్గా పెంచాలో ఈ వీడియోలో నేను మీతోటి 3 సింపుల్ స్టెప్స్ని షేర్ చేయబోతున్నాను. ఇవి మీ పేరెంటింగ్ స్టైల్ని పూర్తిగా మార్చేస్తాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మన చిన్నప్పటి రోజులు గుర్తున్నాయా? అప్పట్లో మన పేరెంట్స్ మనల్ని బయటికి వెళ్ళి ఆడుకోమనేవారు, కానీ ఇప్పటి పిల్లలు నేను ఆన్లైన్లో ఆడుకుంటానులే అని అంటున్నారు. చిన్నప్పుడు మనకి పిల్లల దగ్గర నుంచి రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేది, కానీ ఈ తరం పిల్లల దగ్గర నుంచి అది మనం గెలుచుకోవాలి. అప్పట్లో మనకి భయం ఉండేది, నాన్న కొడతారేమో, అమ్మ తిడుతుందేమో అని. ఈ జనరేషన్ పిల్లల స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు కేవలం వినరు, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఆలోచిస్తారు, కంపేర్ చేస్తారు మనం ఏం మాట్లాడుతున్నామో అనేది. ఇదేం చెడ్డది కాదు, ఇది ఒక సిగ్నల్ లాంటిది. ఈ కాలం పిల్లలతో మనకి కావాల్సింది కనెక్షన్, అంతేకాని వాళ్ళపైన కంట్రోల్ కాదు. ఈ కాలంలో పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్: స్క్రీన్ అడిక్షన్, గంటల కొద్దీ మొబైల్లో యూట్యూబ్ వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, ఇంటికన్నా బయట వాళ్ళ ప్రభావం ఎక్కువ. కమ్యూనికేషన్ గ్యాప్, మనం లెక్చర్ ఇస్తే వాళ్ళకి అది నాయిస్ లాగా అనిపిస్తుంది. మెంటల్ హెల్త్, టెన్షన్, లోన్లీ ఫీలింగ్, యాంగ్జైటీ, ఇవన్నీ రియల్. ఈ మధ్య చాలామంది పేరెంట్స్ అంటున్న మాట ఏంటంటే మా పిల్లలు అస్సలు మాట వినటం లేదని. కానీ నిజం ఏంటంటే పిల్లలు వింటున్నారు, కానీ వారికి మనం మాట్లాడే స్టైల్ నచ్చట్లేదు, అంతే. ఇప్పుడు చెప్పబోయేది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. ఇవి పాటిస్తే మీ పేరెంటింగ్లో నిజంగానే చాలా మార్పు వస్తుంది. నెంబర్ 1, కరెక్షన్కి ముందు కనెక్షన్. పిల్లలతో కోపంగా ఫోన్ వదిలేరా అని కోపంగా అనడం కంటే నీతో కాసేపు మాట్లాడాలనుంది, నేను నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్పండి. అప్పుడు పిల్లాడి హృదయం ఓపెన్ అవుతుంది. నెంబర్ 2, రోల్ మోడల్ అవ్వాలి కానీ రూల్ బుక్ కాదు. పిల్లలు మనం చెప్పినట్టు కాకుండా మనం చేసినట్టుగా ఫాలో అవుతారు. మనం పుస్తకం చదివితే వారు కూడా చదువుతారు. మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. యాక్షన్స్ ఇన్స్పైర్ మోర్ దాన్ ఇన్స్ట్రక్షన్స్. థర్డ్ 1, ఈ కాలం పిల్లల్ని గైడ్ చేయాలి, కంట్రోల్ కాదు. పేరెంటింగ్ అంటే పిల్లలు తీసుకునే డెసిషన్స్ని కంట్రోల్ చేయడం కాదు, వాళ్ళని కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేలాగా మనం గైడ్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న తప్పులు చేసి ఫెయిల్ అవుతుండొచ్చు, పర్వాలేదు, కానీ వాళ్ళు రేపటి రోజున పెద్ద సక్సెస్ని సాధిస్తారు. మనం పిల్లల పట్ల ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది ఎప్పటికీ రాదు. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ఫ్యామిలీ టైం, రోజులో ఒక్కసారైనా ఫోన్స్ లేకుండా కేవలం మాట్లాడుకోండి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా ఉంది ఈరోజు అనే దానికంటే ఈరోజు ఏ విషయం నీకు ఆనందం కలిగించింది అని అడగాలి. వారి వరల్డ్ని అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ గేమ్ ఆడుతున్నారు, ఏ మ్యూజిక్ ఇష్టం, ఇలా వాళ్ళకి సంబంధించిన ఏ విషయమైనా సరే అడిగి తెలుసుకోండి. పిల్లల ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయండి, రిజల్ట్స్ని కాదు. ఇది వాళ్ళలో నమ్మకాన్ని పెంచుతుంది. ఫ్రెండ్స్, ఈ తరం పేరెంటింగ్ అంటే పర్ఫెక్ట్ పేరెంట్ అవ్వడం కాదు, ప్రెజెంట్ పేరెంట్ అవ్వడం. గుర్తుంచుకోండి, కనెక్షన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ కరెక్షన్. మన పిల్లలకి సూపర్ హీరోస్ అవసరం లేదు, మన పిల్లలకు కావాల్సింది మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకొక పేరెంట్కి షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.